ఉండిపోయినాయి. గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు, ఆ హామీల దగ్గర ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. హామీల అమలుకు సంబంధించి మనం రిపీటెడ్గా ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం, కలిసి మాట్లాడాం. ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య మీద సమాచార శాఖ మంత్రితో 1కి 10 సార్లు ప్రస్తావన చేశాం. కాబట్టి ఒక జీవో ఉన్నది 3 సెంట్లు స్థలం అని చెప్పి, దానికోసం దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మరి ఏంటి దీని విషయం? మరి ఈ పథకం అమలవుతుందా లేకుంటే మీరేమన్నా కొత్త ఆలోచన చేయబోతున్నారని అడిగితే మంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఆ పథకం జీవో రద్దు అయిందా లేదా రద్దు చేయలేదు కదా అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు. అంటే దాన్ని బట్టి ఇవాళ ప్రభుత్వము ఇంకా దాని మీద ఒక ఆలోచన చెయ్యని పరిస్థితి ఉంది కాబట్టే ఈ పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను. అయినా కూడా మనం మహాజర్లు ఇవ్వడం మానలా. ఇప్పుడు దాని పరాకాష్ట ఇప్పుడు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి జర్నలిస్టులు కూడా ఈ సొసైటీలో భాగం, వీళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వీటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే ఇబ్బంది పడుతున్నాం మేము అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది భావించే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ర్యాలీకి రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మనకు ఉన్న సమస్యల్లో ఇళ్ల స్థలాల సమస్య ఒకటే కాదు, పెన్షన్ ఒకటే కాదు, జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ అని ఒక ఇది పెట్టాం. కొన్ని దగ్గరలో ఇస్తున్నారు, కొన్ని దగ్గరలో ఇవ్వడం లేదు, కొన్ని దగ్గరలో అలా పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లా. స్థానికంగా ఉండే విలేకరులకు ఉండే వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టతోనే సీట్లు సంపాదించుకునే పరిస్థితి ఉంది తప్ప అలా కాకుండా వేరే రకంగా రావడంలా. అందుకని చెప్పేసి మన డిమాండ్ ఈవేళ మనం ఏం చేస్తామంటే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు అనేక రాయితీలు ఇస్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మనం అనేది జర్నలిస్టుల పిల్లలకు ఆ వాటిల్లో చదువుకునేందుకు ఉచితంగా చదువుకునే ఫెసిలిటీ కల్పించాలనేది మన డిమాండ్గా మనం ఇంక్లూడ్ చేశాం. అలాగే ఆరోగ్య బీమా సదుపాయంతో పాటు ప్రతి ఏటా 2 సార్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. అలా కనుక చేయడం మూలంగా దాని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేకపోతే ఇవాళ వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా లేదు ఇవాళ మనం. ఎందుకంటే ఆరోగ్య బీమా కార్డు ఉన్నా కూడా 24 గంటలు ఆసుపత్రిలో ఉండే సదుపాయం ఉంటే మాత్రమే మనకు ఆ బీమా కార్డు వర్తిస్తుంది. అంటే దానికంటే ముందు టెస్టులు చేయించుకోవాలా, లేకుంటే డాక్టర్ ఫీజు కట్టాలా. ఇవన్నీ ఇదివరకులాగా డాక్టర్ ఫీజు అంటే 50-100 కావడంలా మామూలు డాక్టర్ కూడా 500 రూపాయలు ఫీజు తీసుకుంటాడు. వెళ్ళగానే టెస్టులు అంటే 7,000, 8,000, 10,000 టెస్టులకు రాస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం పెట్టుకుంటే తప్ప ఆ బీమా కార్డు ఉపయోగించుకునే పరిస్థితికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఏటా 2 సార్లు జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించే ఏర్పాటు కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫీజు రాయితీ పిల్లలకు ఫీజు రాయితీ కాదు, పూర్తిగా ఉచితంగా జర్నలిస్ట్ పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునేందుకు. ఇది పెద్ద సంఖ్య ఏమి ఉండదు, మనం ఉన్న సంఖ్య 20,000. 20,000లో నర్సరీకి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటారు, అంతకంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటారని చాలా తక్కువ నెంబర్ ఉంటుంది. ఇదేం పెద్ద భారమైనటువంటి వ్యవహారం కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే మనకు ఈ ఇంతకుముందు మధ్యలో కొంతకాలం ఇంటిగ్రేటెడ్ ఇన్సూరెన్స్ అని గవర్నమెంట్ 225 రూపాయలు తీసుకొని ఒక పథకం అమలు చేసేది, ప్రమాద బీమా. ఈ ప్రమాద బీమా గురించి 8 ఏళ్ల నుంచి పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి మనము ముందు నుంచి చేస్తున్న డిమాండ్ వేరే. అదేమిటంటే అయ్యా మేము ఎలాగో కార్మిక సంఘం, జర్నలిస్టులు కూడా కార్మికులే. ఇది అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు ఒక సదుపాయం ఉన్నది, కార్మిక సంక్షేమ నిధిని వినియోగించుకునే అవకాశం ఉన్నది. అందులో మేము సభ్యులుగా చేరే అవకాశం ఇవ్వండి. అందులో సభ్యులుగా చేరే అవకాశం ఉంటే మనకు అనేక రాయితీలు దానిలో లభిస్తాయి. ఇది అంగవైకల్యం కలిగిన, ప్రమాదం జరిగిన, అనారోగ్యం పాలైన దాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అందులో కూడా జర్నలిస్టుల పిల్లలు చదువుకి కొంత ఫెసిలిటీ ఉన్నది, కొంత మొత్తం తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇది మనం ఫెడరేషన్ తరఫున రిపీటెడ్గా ప్రయత్నం చేస్తే కమిషనర్ స్థాయి దాటి సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. ఇది ఎప్పుడు
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వెళ్ళిన ఫైలు ఇవాళ వరకు మేము రిపీటెడ్గా అడుగుతా ఉన్నాం. నిన్నగాక మొన్న కార్మిక శాఖ మంత్రిని కలిసి దీన్ని ఫాలోఅప్ చేశాం. ఆయన మళ్ళీ కమిషనర్ మళ్ళీ అది ఫైల్ కమిషనరేట్కి వచ్చింది. దీన్ని కూడా మనం ఇవాళ ఒక డిమాండ్గా ఇంక్లూడ్ చేశాం. దీన్ని పరిశీలించి ఈ కార్మిక సంక్షేమ బోర్డులో మనం సభ్యులయ్యే అవకాశం కల్పించండి అని చెప్పేసి మనం ఇంక్లూడ్ చేయాలి. సుమారు 600 మందికి పైగా వర్కింగ్ జర్నలిస్టులు మా యూనియన్లో సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, ఇతర యూనియన్లలో సభ్యులుగా ఉన్నవారు మా యూనియన్లో సభ్యత్వం స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక యూనియన్కే పరిమితం కావాలని చెప్పాం. అయినప్పటికీ కూడా అందరూ ఆ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెప్పి దాదాపు 600 మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన యూనియన్లు ఉన్నప్పటికీ కూడా మరి ఆవిర్భావం నుంచి కూడా ఫెడరేషన్కి అలాగే బ్రాడ్కాస్ట్ కూడా మాకు ఈ ప్రభుత్వం కూడా 2 యూనియన్లకు గుర్తింపునిచ్చింది. అన్ని కమిటీల్లో కూడా మా యూనియన్లకు చెందిన ప్రతినిధులు ఉంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఫెడరేషన్ నుంచి ఉంటారు, బ్రాడ్కాస్ట్ నుంచి ఉంటారు. వచ్చే సంవత్సరం నుంచి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ నుంచి కూడా ఉంటారు. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లో కొద్దిగా ఇబ్బందికరం రావడం వల్ల దానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించలేదు. వచ్చే సంవత్సరం నుంచి దానికి కూడా ఉంటాం. ప్రధానంగా జర్నలిస్టులు అందరూ బాగుండాలి. వారికి మా పరిధి మేరకు ప్రభుత్వాలు ఏవైతే నిర్దేశిత కార్యక్రమాలు ఉన్నాయో జర్నలిస్టులకు సంబంధించి దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా ఎక్రిడేషన్లు జారీ అవుతున్నాయి. మా ప్రతినిధులు అందుకు సహకరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో కూడా 511 మందితో తొలి జాబితా పెడితే దాదాపు 498 మందికి ఎక్రిడేషన్ మంజూరు చేసి ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్కి ఎక్రిడేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే మనం జర్నలిస్ట్కి ఇచ్చేది ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డుని ఇచ్చేది, జర్నలిస్ట్కి దక్కేది కూడా గుర్తింపు లభించాలంటే ఎక్రిడేషన్ కార్డే. అటువంటిది ఎవరైనా సరే ఎవరికి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన స్పష్టం చేస్తే కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే అందరికీ కూడా దాదాపు 498 మందికి కూడా ఆమోద ముద్ర వేసి అదే రోజు మీ అందరికీ తెలుసు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 2వ లిస్టు శరవేగంగా రెడీ చేస్తున్నారు, వెరిఫికేషన్ అవుతుంది. మన మిత్రులు కొంతమంది సబ్మిషన్స్లో లోపాలు ఉండడం, కొంతమంది సరిగా సకాలంలో దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆల్రెడీ 2వ మీటింగ్ అవ్వలేదు. త్వరలో ఆ మీటింగ్ కూడా అవుతుంది. అలాగే త్వరలోనే అటాక్స్ కమిటీలు కానీ, వెల్ఫేర్ కమిటీలు కానీ, పెన్షన్ కమిటీలు కానీ ఇటువంటి కమిటీలన్నీ కూడా నియామకం జరుగుతాయి. మన యూనియన్ నేతలు అందరూ కూడా ఉంటారు. మేము ఏం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అందరం కూడా దరఖాస్తులు సమర్పించాం. అప్పట్లో కూడా ప్రతి ఒక్క దరఖాస్తు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి డిపిఆర్ఓకి ఇచ్చాం. డిపిఆర్ఓ ఆఫీసులో జాగ్రత్తగా వాటిని పడుకోబెట్టేశారు. తర్వాత జగన్ గారు వచ్చారు. జర్నలిస్టులు అంటే మిగతా వాళ్ళకి సాధారణ ప్రజలకి 2 సెంట్లు సైట్ ఇస్తున్నాం, జర్నలిస్టులు అంటే కొద్ది సమాజ అభివృద్ధి కోసం పాటుపడతారు కాబట్టి మీకు 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఇల్లు కట్టించిస్తాం అన్నారు. 3 సెంట్లు కాదు కదా, మనం పెట్టిన అప్లికేషన్లకు డబ్బులు వేస్ట్ అయిపోయి ఆఫ్లైన్ అన్నారు. ఆఫ్లైన్లో పెట్టాం అందరం కూడా, దానికి మళ్ళీ నోటరీ కావాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళడం, నోటరీ తీసుకోవడం, నోటరీ చేయించడం. ఎవరికైనా సరే ఒక చిన్న ఆధారం లేకపోతే అమ్మ నాకు ఇళ్ల స్థలం రాదని బెంగ పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి అప్లికేషన్లు అన్నీ పూర్తి చేశారు. కనీసం అప్లికేషన్ వెరిఫికేషన్ అయింది, జాబితా అయింది, మనకి ఇవ్వలేదు. మనకి ఇవ్వాలంటే ఎంతమంది అంటే రాష్ట్రంలోని మీరు నిజంగా ఉన్న ఇక్కడ ఉండి జర్నలిస్టులు అందరూ ఆలోచించండి. మనం 20,000 మంది లేవు. ఇప్పుడు ఉగాదికి 5 లక్షలు ఇల్లు ఇస్తారట. ఈ 20,000 మందికి ఇవ్వాలంటే 20 నిమిషాలు ఇచ్చి వెంటనే సంబంధిత కలెక్టర్లు కొట్టి మీ జిల్లాలోని ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇల్లు ఇచ్చేయండి అంటే అరగంటలో మన ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. కానీ అది ఇవ్వరు. అలాగా ఏ ప్రభుత్వం వచ్చినా మన సమస్యలు ముందుకు వెళ్ళడం లేదు. మన ఇళ్ళకలు కానీ మన హౌసింగ్లు కానీ సాకారం కావడం లేదు. అలాగే చిన్నవి కూడా ఏది కూడా అసలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కాబట్టి మనం దృష్టి పెట్టాలని మా రాష్ట్ర నాయకత్వం ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో తీర్మానించి ప్రభుత్వానికి మేమేమీ హెచ్చరికలు చేయడం లేదు, వార్నింగ్ ఇవ్వడం లేదు, ప్రభుత్వానికి మేమేమి ఇచ్చేయడం లేదు. శాంతియుతంగా ఒక పెద్ద మహారాలి నిర్వహించి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఉన్నారు, వారికి సంబంధించిన హక్కులు కానీ సమస్యలను కానీ మనం పరిష్కరించాల్సి ఉంది అని ఒక పెద్ద మహాప్రదర్శన నిర్వహించి అనంతరం దానిని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభగా మార్చి ప్రభుత్వానికి చెందిన మంత్రులను పిలిచి అయ్యా అపరిష్కృత సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను మీరు పరిష్కరించాలని తెలియజేయాలని మేమందరం కూడా సభాముఖంగా కోరాలని నిర్ణయించాం. అలాగే విశాఖపట్నం నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా మొన్న వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా మేమందరం కూడా మీ మహాసభకు వస్తున్నాం, ర్యాలీకి వస్తున్నాం అంటే 1750 మంది
రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చెప్పారు మాకు యూనియన్లో ప్రతి జిల్లా నుంచి కూడా, విశాఖ జిల్లా నుంచి కూడా మనకి విశాఖ జిల్లాలో అతిపెద్ద యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్. ఇది ఎవరేమనుకున్నా ఇది వాస్తవం. అందుకు మా దగ్గర ఉన్న గణాంకాలే మీకు ఆధారం. 600 మంది విశాఖపట్నంలో 800 మంది జర్నలిస్టులు ఉంటే 600 మంది మన యూనియన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే నేను మిగతా యూనియన్లో తప్పట్లేదు. అన్ని యూనియన్లు మనకు సమానమే, అందరూ మన మిత్రులే. వాళ్ళు మనం కలిసే ఏదైనా సరే సాధించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వేరు మనం వేరు కాదు. వాళ్ళు జాబ్ చేస్తారు, మనం జాబ్ చేస్తాం. అందరం కూడా పోరాడేది జర్నలిస్టుల సమస్యల మీదే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రత్యేకంగా మీ కుటుంబాల మీద దృష్టి సారించండి, మీ ఆరోగ్యం మీద దృష్టి సారించండి. ఇప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, డాల్ఫిన్ డయాగ్నోసిస్. మీకు తెలిసి ఎన్నిసార్లు దానికోసం నేను, మా నారాయణ గారు, మా శ్రీనివాస్ గారు, మా రవికుమార్ గారు, మా బ్రాడ్కాస్టర్లు అందరూ కలిసి ఎన్నిసార్లు అడిగామంటే, మీరు వారం వారం వస్తున్నారు, వారం వారం ఎందుకు వస్తున్నారు ఆరోగ్య పరీక్షలకి అని చెప్పి మన నెలగానే వెంటనే కలెక్టర్ గారు ఫోన్ చేసి సాయంత్రం కేజీహెచ్ఎల్తో మీటింగ్ ఏర్పాటు చేశారు. వెంటనే అక్కడికక్కడే డాల్ఫిన్ డయాగ్నోసిస్తో పెట్టి మీరు మంగళవారం నుంచి పరీక్ష స్టార్ట్ చేయాలండి ఏదైనా అని చెప్పారు. చాలా డెడికేటెడ్గా చెప్పారు. మేము వెళ్ళాం, అందుకనే ముందుగానే మనం డేట్ చెప్పగలిగాం 11వ తారీఖు నుంచి అని. మరి ఈ పరీక్షలన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. కొంతమంది మన మిత్రులు రాత్రి కొంతమంది గ్రూపుల్లో నాకు సమాచారం పెట్టారు, ఏమని ఎక్కడేషన్ లేనోరికి కూడా పరీక్షలు చేయిస్తే బాగుంటుంది అంటే, దానికి కూడా మనం కలెక్టర్ గారిని అడిగి ఒక క్రైటీరియా పెట్టి దాన్ని కూడా రేపు సందర్భంలో కలెక్టర్ గారిని కలిసి మరోసారి దానికి కూడా మన వాళ్ళందరికీ కూడా కొంతమంది ఉండిపోయారండి, మరి వాళ్ళకు కూడా చేయాలని చెప్తాం. అలాగే విద్యకు కూడా సంబంధించి మన కలెక్టర్ గారు మనం కోరగానే 50% ఇచ్చారు. ఈ 50% ఇచ్చారు కానీ చాలా కాలేజీలు స్కూల్స్ పట్టుకలు తీసిరేస్తున్నారు కాగితం. మీకు ఇవ్వలేమని అంటున్నారు. అటువంటి వాళ్ళ సంగతి కూడా మనం తేల్చాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ కింద అన్ని సదుపాయాలు పొంది విద్యకు సంబంధించి జర్నలిస్టుల పిల్లలకు అంత భారం అయిపోయారా? విద్య కానీ వైద్యం కానీ జర్నలిస్టులకి ఉచితంగా చేయాలి. అది మన ప్రాథమిక హక్కు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి సకల సదుపాయాలు కల్పిస్తుంది, వాళ్ళు అన్ని రాయితీలు పొందుతున్నారు. అది కూడా త్వరలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో మరలా తిరిగి మన యూనియన్ ద్వారా లింకప్ చేసి మన యూనియన్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇస్తాం, ఒక సూపర్ స్పెషాలిటీ కార్డు. ఆ కార్డు మీరు పట్టుకొని మీరు మీ కుటుంబ సభ్యులు ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మీరు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. అమ్మ ఇంత మంచి హాస్పిటల్లో మాకు సదుపాయం కల్పించారు శ్రీనిబాబు గారు అని మీరు అనుకుంటారు. ఆ కార్డుని మీకు త్వరలోనే ఎవరైతే మన యూనియన్లో రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలిచి మన యూనియన్ జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మీకు అందజేయడం జరుగుతుంది. లభించింది ఓకే.